హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్ నుంచి టోటల్ 73 వేకెన్సీస్ తోటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీస్కి 11, ఎస్టీస్కి 6, ఇంకా ఓబీసీస్కి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి 21 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ టోటల్ 73 వేకెన్సీస్కి సంబంధించి మీకు డిగ్రీలో 55% ఆఫ్ మార్క్స్, మీరు ఏ డిగ్రీ చేసినా కూడా 55% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ లోపు ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దానితో పాటు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే పవర్ పాయింట్కి సంబంధించినటువంటి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన స్కిల్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఇంగ్లీష్లో 40 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే పార్ట్ ఏ కింద మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ నేచర్ కింద ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. పార్ట్ బి కింద ట్రేడ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా క్వాలిఫైయింగ్ నేచర్ కింద ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పార్ట్ సి కింద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో రిటన్ టెస్ట్, ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్కి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఓసీ, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 31 ఆగస్ట్ లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్ లింకు. ఈ లింక్పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే మీరు దీనికి సంబంధించి పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మెన్షన్ చేయలేదు, బట్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి అయితే డీటెయిల్స్ అయితే తర్వాత తెలుస్తాయి. సో ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకోటి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి యోమా సొల్యూషన్స్ నుంచి ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మనకు ఒక జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పర్టికులర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పర్టికులర్ కంపెనీస్లో ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీబీఏ, ఎంబీఏ చేసినటువంటి వారు, ఇంకా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే మీరు అటెండ్ కావచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. ఇంకా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కొత్తగా ఇంకొక స్కీమ్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ స్కీమ్ పేరు వచ్చేసి తెలంగాణ దళిత బంధు. ఇక్కడ చూసుకున్నట్లయితే దళిత సాధికారత పథకానికి పేరు పెట్టిన సీఎం అని చెప్పేసి మెన్షన్ చేశారు. హుజూరాబాద్ నుండే దీనికి సంబంధించి శ్రీకారం చుట్టనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి అమలు చేయబోతున్నారు. 21,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. హుజూరాబాద్లో అన్ని దళిత కుటుంబాలకు పథకం అయితే అమలు చేయబోతున్నారు. అవసరమైతే అదనంగా మరో 2,000 కోట్లు కేటాయించనున్నట్లు ఇక్కడైతే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. 10 లక్షలకు రక్షణ నిధి తోడు అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జాబ్స్ క్యాలెండర్లో భాగంగా త్వరలో 60,000 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి మంత్రి గంగుల దీనికి సంబంధించి నిన్నైతే ప్రకటన అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో 60,000 ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ త్వరలో నోటిఫికేషన్ ఇస్తారని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో ఎన్ఎస్యుఐ నాయకుల టీఆర్ఎస్లో చేరినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి ఏటా ఖాళీ ఉద్యోగాల్ని భర్తీ చేయాలని చెప్పేసి మంత్రివర్గం తీర్మానించిందని చెప్పేసి కూడా ఆయన అయితే తెలిపారు. ఇంకా పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలను ఆర్థిక శాఖకు పంపండి అని చెప్పేసి మంత్రి ఎర్రబెల్లి ఆ పర్టికులర్ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఈజీఎంఎం, సెర్ప్, అలాగే రామానంద తీర్థంలో ఉన్నటువంటి పోస్టులు, పనిచేస్తున్నటువంటి వారు, ఖాళీలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కాంటిజెన్సీ పోస్టుల వివరాలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖకు సమర్పించాలని చెప్పేసి ఉందన్నారు. కొత్త జిల్లాలు, మండలాల్లో అవసరమైనంత సిబ్బంది పనిచేస్తున్నారా, ఇంకా ఎంతమంది అవసరం తదితర వివరాలు సమర్పించాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు అయితే ఇచ్చినట్లు ఇక్కడైతే మనకి తెలుస్తుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల్లో ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని చెప్పేసి మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ అయితే రాయడం జరిగింది. ఇంగ్లీష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తే ఇబ్బందులు, హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర నష్టం, 12 భాషల్లో నిర్వహించాలన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ అయితే లేఖ అయితే రాయడం జరిగింది. ఇంకా ఉద్యోగులందరూ అని చెప్పేసి 7 ఏళ్ళైనా కూడా స్పష్టత కరువైందని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుత లెక్కల్లోనే తేడాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వివరాల సేకరణకు ప్రత్యేక నోడల్ వ్యవస్థ, జిల్లాలకు శాఖల వారీగా ప్రత్యేక బృందాలు, మొదటికొచ్చిన గణాంకాల సేకరణ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. బిస్వాల్ కమిషన్ ప్రకారం ఇక్కడ చూసినట్లయితే 3 లక్షల మంది అని, ఇంకా అసెంబ్లీలో సీఎం ప్రకటించింది వచ్చేసి 9,17,797 మంది అని చెప్పేసి ఇక్కడైతే ఈ యొక్క ఉద్యోగులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. పంచాయతీ సెక్రటరీల ప్రొబేషన్ పెంచొద్దు అని చెప్పేసి టీజేపీఎస్సీఏ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి వారు డిమాండ్ అయితే చేయడం జరిగింది. జూనియర్ పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ల ప్రొబేషన్ టైంను 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచొద్దని తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శి అసోసియేషన్ ప్రెసిడెంట్ కోరడం జరిగింది. ఇప్పటికే జేపీఎస్ల ప్రొబేషన్ టైం 2 ఏళ్లు కంప్లీట్ అయిందని, వారిని గ్రూప్ 3 ఎంప్లాయీస్గా గుర్తించి పే స్కేల్ వర్తించేలా జీవో రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేపీఎస్సీఏ స్టేట్ కమిటీ మీటింగ్లో వెంకట్ మాట్లాడడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జేపీఎస్ పోస్టులు లేవని, 2018లో గ్రూప్ 4 కేడర్ను తగ్గించి ప్రభుత్వం కొత్తగా జేపీఎస్ పోస్టును సృష్టించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 ఏళ్ల ప్రొబేషన్ ఖరారు చేశారని చెప్పేసి ఆయన గుర్తు చేయడం జరిగింది. 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు ప్రొబేషన్ టైంను పొడిగిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలను ఆయన ఈ నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికి 4 సార్లు అమలైనటువంటి పల్లె ప్రగతిలో జేపీఎస్లు రోజుకు 12 గంటల పాటు పనిచేశారని వెంకట్ తెలిపారు. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 40 మందికి పైగా జేపీఎస్లు మరణించారని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇంకా దవాఖానాల్లో టెంపరీ పోస్టులే అని చెప్పేసి మెన్షన్ చేశారు. రెగ్యులర్ రిక్రూట్మెంట్కు సర్కారు ససేమిరా అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ 1640 నర్సులను తొలగించారని చెప్పేసి మెన్షన్ చేశారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన డాక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది అని ఇక్కడైతే మనకి అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ డిఎంహెచ్ఓలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక డిఎంహెచ్ఓ నుంచి మొత్తం 327 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకి సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరగబోతోంది. ఇంటర్వ్యూలు వచ్చేసి ఈ నెల 20, 23, 24 తేదీల్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా రక్షణ దళాలు సాహసికులను స్వాగతిస్తున్న రక్షణ దళాలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కామన్కి సంబంధించి ఇప్పుడు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి చూడండి. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే నాబార్డ్లో 162కి సంబంధించి 162 వేకెన్సీస్ తోటి మనకి వ్యవసాయ శాఖ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో 59 బ్యాక్లాగ్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా డిఎంహెచ్ఓ హైదరాబాద్ నుంచి 206 పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజుతోటే లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 25,271 కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 31 లాస్ట్ డేట్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇంకా నాబార్డ్లో 162 ఆఫీసర్స్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.